హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక లగ్జరీ 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇండివిజువల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఫ్లోర్ ఒకటే 4 బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇప్పుడు మనం చూడబోయేది అంతా కూడా ఎంట్రన్స్ వ్యూ అనేది ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి కారిడార్ అండి. కబోర్డ్స్ కానీ మొత్తం అంతా సీలింగ్ అన్ని చేసుకున్నాయండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్లోర్ ఒకటి 4 బెడ్రూమ్ అండి. టోటల్ 5 ఫ్లాట్స్ అండి. ఇది టోటల్ వచ్చి 5 ఫ్లాట్స్ అండి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. మీకు చూపించేది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి. మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చినటువంటి వ్యూ అండి మనం చూసేది. సో ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్ చూడండి, చాలా నీట్ గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంటర్నల్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. ఒక చాలా మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగిందండి. ఎంట్రన్స్ వ్యూ అండి, ఇది మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్స్ వ్యూ అండి, ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు. సీలింగ్ చూడండి, చాలా సూపర్ లగ్జరీగా ఉంది. సీలింగ్ చాలా బాగుందండి. డిఫరెంట్ స్టైల్ తో ఇచ్చారు సీలింగ్. అది జిప్సమ్ సీలింగ్ చాలా క్వాలిటీగా డిజైన్ చేశారు. ఈ వ్యూ మొత్తం కూడా హాల్ కింద ఇచ్చినటువంటి వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా హాల్ కింద డిజైన్ చేసినటువంటి వ్యూ అండి మొత్తం కూడా. టీవీ యూనిట్ అండి, ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, సూపర్ ఉందండి. ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంది. ఇది వచ్చేసి మీకు పడమర వైపు బాల్కనీ అండి. అంటే రోడ్డు వచ్చేసి పడమర వైపు రోడ్డు అండి. ఇది రోడ్డు వచ్చి పడమర వైపు రోడ్డు. రోడ్డు కూడా చూడొచ్చు, 40 ఫీట్ రోడ్డు అండి. బిల్డింగ్ ముందు ఉన్నటువంటి రోడ్డుకు 40 ఫీట్ రోడ్డు. చూడండి, అంతా కూడా మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. మనకి పూజా రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేశారండి. పూజా రూమ్ చాలా క్వాలిటీగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా పూజా రూమ్ కింద వస్తుంది. ఇది డైనింగ్ కింద వస్తుందండి. ఇది మొత్తం మీకు డైనింగ్ హాల్ కింద వస్తుంది. డైనింగ్ పర్పస్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ ఉండేవి. సీలింగ్ కానీ చాలా బాగుందండి, క్వాలిటీగా డిజైన్ చేశారు బిల్డర్ గారు. ఇది వచ్చి మీకు కిచెన్ అండి. చూడండి, ఇంత బిగ్ కిచెన్ అనేది చాలా చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి. మాడ్యులర్ కిచెన్ చాలా నీట్ గా డిజైన్ చేశారు. జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి పైన. మొత్తం కూడా జిప్సమ్ సీలింగ్ ప్లస్ మాడ్యులర్ కిచెన్ అనేది డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మీకు కిచెన్ కింద డిజైన్ చేశారు. కిచెన్ పక్కన వాష్ ఏరియా అండి. మీకు వాష్ ఏరియా కూడా మంచి బిగ్ వాష్ ఏరియా వచ్చిందండి. చాలా స్పేస్ కొంచెం చూస్తున్నారు కదా, అంతా కూడా వాష్ ఏరియా కింద డిజైన్ చేశారు. రెసిడెన్షియల్ మంచి రెసిడెన్షియల్ జోన్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇది భారతీ నగర్ కింద వస్తుందండి. ఫ్లాట్ మహానాడు రోడ్, భారతీ నగర్ అండి. మహానాడు రోడ్డుకి 2వ బిల్డింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా డైనింగ్ హాల్ అండి. డైనింగ్ లో ఇచ్చినటువంటి కిచెన్ అండి, కబోర్డ్స్ ఇదంతా డైనింగ్ కింద డిజైన్ చేశారు. సీలింగ్లు బాగున్నాయి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ 10x10 మంచం పట్టిద్దండి కన్ఫర్మ్ గా. మంచి బిగ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం. సీలింగ్ కానీ కబోర్డ్స్ కూడా చూడండి, సీలింగ్ కబోర్డ్స్ బాగా నీట్ గా డిజైన్ చేశారండి. న్యూ డిజైనింగ్ కబోర్డ్స్ అండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇది వెంటిలేషన్ చాలా బాగుంది. డ్రెస్సింగ్ రూము కమ్ వాష్ ఏరియా చూడండి. ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది చూసేది మీరు సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా 6x6 మంచం పట్టిద్దండి. చూస్తున్నారు కదండి, మీకు కన్ఫర్మ్ గా 6x6 మంచం పట్టింది. బెడ్రూమ్ సైజెస్ అనేది చాలా బాగుంటాయండి. పక్క మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ విత్ కబోర్డ్స్ అండి. విత్
విత్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడండి. వాష్ ఏరియా టైల్స్ కానీ అవి చాలా బాగున్నాయండి, మంచి బ్రాండెడ్ ఇచ్చారు. అన్ని కూడా చూస్తాను అంత గ్రానైట్ ఇచ్చారండి. వాష్ ఏరియా గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. విండోస్ కూడా మీకు గ్రానైట్ అండ్ యూపీవీసీ డోర్స్ ఇచ్చారు. ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు చూపించేది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. థర్డ్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి ఇవి. చాలా హై క్వాలిటీ కబోర్డ్స్ అనేది డిజైన్ చేశారు. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. లైవ్ లో చూడండి, ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి. థర్డ్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఇచ్చినటువంటి టైల్స్ అవి చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మీకు వచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ అండి. సో ఈ ఫోర్త్ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం కన్ఫర్మ్ పట్టిద్దండి. ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలంటే ఫస్ట్ లైవ్ లో చూడడం చాలా బెస్ట్ అండి. లైవ్ లో చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడం ఇంకా బెస్ట్ అండి. ఫోర్త్ బెడ్రూమ్ కి ఈశాన్య మూల బాల్కనీ ఇచ్చారండి. ఇది ఈశాన్య మూల ఫోర్త్ బెడ్రూమ్ కి బాల్కనీ కూడా ఇచ్చారు. ఫోర్త్ బెడ్రూమ్ లో మనకి ఇచ్చినటువంటి కబోర్డ్స్ చూడండి. ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క స్టైల్లో కబోర్డ్స్ ఇచ్చారండి. ఫోర్త్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండి. ఫోర్ బెడ్రూమ్ ఈశాన్య మూల బాల్కనీ వచ్చింది ఫోర్ బెడ్రూమ్ కి. సో ఇది ఓవరాల్ గా మనకి ఫోర్ బెడ్రూమ్ అండి. టోటల్ గా 3150 SFT వస్తుందండి. టోటల్ గా ఫ్లోర్ కి వచ్చి ఒక్కటే ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. టోటల్ గా 3150 SFT అండి. ప్లింత్ వచ్చేసి 2250 ప్లింత్ వస్తుందండి. 2250 ప్లింత్ అండి. 91 గజం రిజిస్ట్రేషన్ ఇస్తున్నారండి. 2 కార్లు పార్కింగ్ ఉంది. 91 గజం రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. యూడిఎస్ అండి. 2 కార్లు పార్కింగ్ ఉంది. ఓవరాల్ గా 3150 SFT అండి టోటల్ బిల్డింగ్ ఇది. మొత్తం 5 ఫ్లాట్స్ మాత్రమే. ఆల్రెడీ 3 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ఫస్ట్ సెకండ్ ఫ్లాట్స్ అవైలబుల్ అండి. చాలా బాగుందండి. ఒకసారి లైవ్ లో చూడండి. లొకేషన్ వచ్చి విజయవాడ సిటీ లిమిట్స్, భారతీ నగర్ నోవోటెల్ హోటల్ ఉంది కదండి. డైరెక్ట్ భారతీ నగర్ మహానగర్ రోడ్డుకి 2వ బిల్డింగ్ అండి. చాలా లగ్జరీ ఏరియా అండి. ఈ ఏరియాలో ఫ్లాట్స్ దొరకడం చాలా రేర్ అండి. ఎందుకంటే చాలా స్పీడ్ గా మార్కెట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది. మంచి లొకేషన్ లో వచ్చినటువంటి 4 బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 2,10,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు అండి. 2,10,00,000 చెప్తున్నారు. ఓవరాల్ గా మాట్లాడుకోవచ్చు. విత్ కబోర్డ్స్ తో ఇస్తున్నారండి. సో ఓవరాల్ విత్ కబోర్డ్స్ తో మనకి డిజైన్ చేసి ఇస్తున్నారు. చాలా లగ్జరీ ఏరియా అండి. ఒకసారి కస్టమర్స్ ఎవరైనా ఈ ఏరియాలో భారతీ నగర్ ఏరియాలో ట్రిపుల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, 4 బెడ్రూమ్ కానీ, లేదా సైట్ కానీ ఏదైనా చూసేలాకైతే మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. ఆ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తామండి. సో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి మన దగ్గర. ప్రతిదీ కూడా మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేయమండి. కస్టమర్ కాల్ చేసినప్పుడు మేము అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాము. కస్టమర్ యొక్క ఆలోచన బట్టి అన్ని మన దగ్గర ఉన్నాయండి. సో మంచి లొకేషన్ అండి. సో మన అవుట్ రేట్ ఉన్నటువంటి ఫ్లాట్ అయితే ఇదండి.